హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీతో విడిపోయిన వ్యక్తి మళ్ళీ ఒకవేళ మీ లైఫ్‌లోకి వస్తే అసలు మీరు హ్యాపీగా ఉంటారా? సో, అలాంటి వ్యక్తులు వచ్చిన తర్వాత అసలు మీ లైఫ్ ఎలా ఉంటుంది? ఆర్ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? ఆ వ్యక్తులు అంటే మారి ఉంటారా? లేకపోతే పాస్ట్‌లో ఎలా బిహేవ్ చేశారో అలానే మళ్ళీ బిహేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా? అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళని మీరేంటంటే టాలరేట్ చేయగలరా? లేదా? సో, ఇలాంటి ఒక రీడింగ్ అయితే నేను చేయాలనుకుంటున్నానండి. చాలామంది ఏంటంటే రీయూనియన్ వరకే ఆలోచిస్తారు. బట్ రీయూనియన్ తర్వాత సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? ఆర్ తర్వాత ఇద్దరు హ్యాపీగా ఉండడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. కొంతమందైతే అసలు వద్దనే అనుకుంటారు. అలా అయితే ఏ ప్రాబ్లమ్ లేదు. బట్ ఒకవేళ రీయూనియనే కావాలి. రీయూనియన్ అయిన తర్వాత సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే అదొక రకం. బట్ కొంతమందికేంటంటే భయం అయితే ఉంటుంది. రీయూనియన్ అయిన తర్వాత సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో, వాళ్ళసలు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో, మళ్ళీ పాస్ట్ అనేది రిపీట్ అవుతుందా అని. సో, ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మీలో చాలామందికి యూజ్ అవుతుందని నాకనిపించింది. ఎందుకంటే మీలో చాలామంది పాస్ట్‌లో చూసిన వ్యక్తిని ఇష్టపడి ప్రెజెంట్‌లోని, ఫ్యూచర్‌లో కూడా వాళ్ళు అలానే ఉండాలి అని అనుకుంటారండి. బట్ ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే డిఫరెన్స్ వస్తుందో, ఖచ్చితంగాను ఆ డిఫరెన్స్‌ని ఫీల్ అవ్వగలుగుతుంటారు ఇద్దరూ కూడా. బట్ ఈ డిఫరెన్స్‌ని ఇద్దరు సార్ట్ ఔట్ చేసుకోగలిగితే ఓకే. టైమ్‌తో పాటు అలాంటివి చేంజ్ అవుతుంటాయి. ఒకవేళ సార్ట్ ఔట్ చేసుకోలేరు అని అనుకుంటే మళ్ళీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా! బట్ ఏదైనా సరే ఈరోజు రీడింగ్ అయితే అసలు అలాంటి సిట్యుయేషన్స్‌లోని ఎలా హ్యాండిల్ చేయాలి? ఆర్ అసలు ఏంటి పరిస్థితి? ఎలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి అనేదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. సో, ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాలోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఎమథీస్ట్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ ఎంప్టీస్ట్ టవర్ ఆర్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీరు కావాలనుకుంటున్న వ్యక్తి మీతో రీయూనియన్ కానీ అయితే అసలు సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? వాళ్ళతో మీరు హ్యాపీగా ఉంటారా? అసలు మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ అనేది ఎలా ఎవాల్వ్ అవుతుంది అనేదైతే చూద్దాం. యూనివర్స్ మీకేం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే వన్స్ మీ ఇద్దరికి రీయూనియన్ అయిన తర్వాత ఎలా సిట్యుయేషన్స్ ఉంటాయంటే, ఈ వ్యక్తి చాలా జాగ్రత్తగా మాట్లాడతారండి మీతో. వాళ్ళు ఎక్కువ మాట్లాడడం, లేకపోతే మీతో ఎక్కువ కనెక్ట్ అయిపోవడానికి ట్రై చేయరు. బట్ వ్యక్తులేంటంటే ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారండి. ఇంకొకటి ఈ రీయూనియన్ అనేది ఎవరైనా కూడా అవ్వచ్చు. ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అని నేనైతే డిఫైన్ చేయను. బట్ ఈ వ్యక్తితో మీకు ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. సో, ఇలాంటి వ్యక్తి ఏంటంటే మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడతారండి. ఏదైనా చేసినప్పుడు కూడా ఆలోచించి చేస్తారు. తొందరపడిపోయి ఎలా పడితే అలా మాట్లాడడం, ఎలా పడితే అలా వాళ్ళకి నచ్చింది చేయడం లాంటివైతే చేయరు. ఈవెన్ పాస్ట్ గురించి కూడా అడ్రెస్ చేయకపోవడానికే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎందుకంటే ఈ వ్యక్తులు ప్రాక్టికల్‌గా థింక్ చేసి మాట్లాడాలి అనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు పాస్ట్ గురించి మళ్ళీ తీసుకొస్తే ఏదో ఒకటి డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. లేకపోతే మళ్ళీ డిఫరెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అనే భయంతోని వ్యక్తులేంటంటే అవేమీ మాట్లాడరండి. ఇంకొకటి ఏంటంటే, ఈ వ్యక్తి ఎమోషనల్‌గా కూడా మీతో కనెక్ట్ అవ్వరండి. ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే మళ్ళీ పాస్ట్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే మళ్ళీ వాళ్ళెక్కడ హర్ట్ అవ్వాల్సి వస్తుందో అని చెప్పి, అలా కాకుండా ఏం చేసినా సరే ఆలోచించి చేస్తారని చెప్పొచ్చు. అంటే ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళ హార్ట్‌తో కాకుండా మైండ్‌తో కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకెక్కువ.
అలా అని చెప్పి వీళ్ళేంటంటే మీకు హ్యాపీనెస్ ఇవ్వరని కాదండి. ఖచ్చితంగాను మీకు ఎలా అనిపిస్తుందంటే, యూనివర్స్ మీ ప్రేయర్స్ వింది అని అనిపిస్తది. ఎందుకంటే, వాళ్ళు ప్రాక్టికల్‌గా థింక్ చేసినా సరే మీతో ఎప్పుడైతే ఫ్రెండ్లీగా ఉంటారో మీరు మళ్ళీ హ్యాపీగా ఉంటారు. మళ్ళీ మీకేమనిపిస్తదంటే డేస్ అనేవి బెటర్ అవుతున్నాయి. థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతున్నాయి అనే ఫీలింగ్ వస్తుంది. ఈవెన్ మీరు వాళ్ళు ఎలా అయితే ఉండాలి అని మీరు అనుకున్నారో, అదే వేలో వాళ్ళని మీరు చూస్తారని కూడా చెప్పొచ్చు. సో, కొన్ని డేస్ మాత్రం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా హ్యాపీగా ఉంటారండి ఈ వ్యక్తితోని. థింగ్స్ అనేవి ఫాస్ట్‌గా మూవ్ అవుతుంటాయి. బట్ అక్కడి నుంచి ఏంటంటే థింగ్స్ అనేవి స్లో డౌన్ అవుతాయండి. అంటే మీరు ఈ వ్యక్తికి అలవాటు పడినా సరే, ఈ వ్యక్తి దగ్గర మీరు తొందరపడి మాట్లాడడానికి, లేకపోతే మీకు ఎలా నచ్చితే అలా చేయడానికి లేదండి. ఈ కార్డ్ చూసారు కదా! అంటే రష్ అయిపోవడానికి ఏమి ఉండదు. జాగ్రత్తగానే మాట్లాడాలి. జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. అంటే సెకండ్ ఛాన్స్ తీసుకున్నప్పుడు ఈ వ్యక్తి మీతో ఎలా అయితే ఒక సేఫ్ బౌండరీస్ మెయింటైన్ చేశారో, మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తికి క్లోజ్ అయినా మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ పెరిగినా సరే, ఆ బౌండరీస్ అనేవి మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఈ వ్యక్తి విషయంలో మీరు తొందరపడిపోయి, ఆవేశపడిపోయి, గతంలో అంటే మీరు బిహేవ్ చేసినట్టుగా బిహేవ్ చేయడానికైతే ఛాన్స్ లేదు. ఎందుకంటే వన్స్ మళ్ళీ మీరు అలా చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే థింగ్స్ అనేవి మళ్ళీ సేమ్ పాస్ట్‌లో ఎలా రిపీట్ అయ్యాయో అలా రిపీట్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. సో, ఈ వ్యక్తిని ఏంటంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మీకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలండి. ఈ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయగలరు. ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయగలరు. మీ వల్ల అవుతుంది అని చెప్పి మీలోన అది చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే మీ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని మీరు ట్రస్ట్ చేసి, మీరు స్ట్రాంగ్‌గా నిలబడతారు అని అంటేనే ఈ రిలేషన్‌షిప్‌ని మీరు వర్కౌట్ చేసుకోగలరు. ఎందుకంటే ఈ వ్యక్తి మీరనుకున్నంత ఈజీగా మ్యానిపులేట్ అవ్వలేరండి. మీరు మేబీ వాళ్ళకేదో చెప్పి కన్విన్స్ చేద్దాం, లేకపోతే మీరు వాళ్ళని మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నా సరే, ఈ వ్యక్తి మ్యానిపులేట్ అయ్యే టైప్ కాదు. తిరిగి మిమ్మల్ని మ్యానిపులేట్ చేసే టైప్. అలా అని చెప్పి మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారని నేను చెప్పను కానీ, వ్యక్తితోనేంటంటే జాగ్రత్తగా ఉండాలి. మీకు రిలేషన్‌షిప్ పరంగా ఎంతో నమ్మకం ఉండి, మీరు స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకోగలరు అనుకుంటేనే ఈ రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. లేకపోతే చాలా ఇబ్బందవుతుందండి. సో, ఇక్కడ ఇంకొకటేంటంటే, ఇద్దరు కలిసున్నా సరే, పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన క్రియేట్ అయిన డిఫరెన్సెస్ అనేవి ఇద్దరికీ గుర్తొస్తుంటాయండి. ఎక్కడో కానీ రిలేషన్‌షిప్‌కి హోప్ లేనట్టే అనిపిస్తుంటది. అంతా మంచిగానే అనిపిస్తుంటది కానీ, మళ్ళీ ఆ టైం వచ్చేసరికి రిలేషన్‌షిప్‌లోని ఫ్యూచర్ ఉంటదా? లేదా? అని ఆ భయం ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే, మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తి పరంగా డిఫరెన్సెస్ ఫేస్ చేశారు కాబట్టి, మీకు ఏమనిపిస్తుంటదంటే పాస్ట్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని అనిపిస్తది. ఈ వ్యక్తి మీద మీకు ఇంకా ట్రస్ట్ ఇష్యూస్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒక సర్టెన్ బౌండరీస్‌లో ఈ రిలేషన్‌షిప్ వెళ్తున్నప్పుడు మీకెలా ఉంటదంటే ఇంకింతేనా? ఈ వ్యక్తితో మనం కలిసినా సరే ఇక్కడి వరకే మనం మాట్లాడగలమా? ఆర్ ఇలానే ట్రావెల్ అవ్వాలా? వీళ్ళతో మనం ఓపెన్‌గా మాట్లాడడానికి కానీ, లేకపోతే మనకు మనసుకు అనిపించింది చెప్పడానికి కానీ ఛాన్స్ లేదా అని మీకు అనిపిస్తుంటదనమాట. ఈ కార్డ్ చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే ఫ్యూచర్ అనేది మీరనుకున్నంత బ్రైట్‌గా మీకు కనిపించదండి. అలా అని చెప్పి బ్రైట్‌గా ఉండదని కాదు కానీ, మీకది బ్రైట్‌గా కనిపించదు. ఈ వ్యక్తితో మీరు ఉంటుంటారు కానీ, పాస్ట్ అనేది మాత్రం మీకు గుర్తొస్తూనే ఉంటది. సో, దీనివల్ల ఏంటంటే, మీ ఫ్యూచర్‌ని మీరు బ్రైట్‌గా చూడలేకపోతుంటారు. ఇదే ఇక్కడ ప్రాబ్లమ్ అండి. యాక్చువల్‌గా మీరు ఆలోచించే విధానం బట్టే ఇదుంటుంది. ఎందుకంటే, ఈ టైప్ ఆఫ్ రిలేషన్‌షిప్‌కి మీరు అలవాటైతే మీకు అంతా మంచిగానే అనిపిస్తదండి. బట్ ఇది మీకు అలవాటు అవ్వడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే, పాస్ట్ అనేది కంప్లీట్‌గా వేరు. ప్రెజెంట్ వేరు. ఫ్యూచర్ వేరు. సో, మీరేంటంటే పాస్ట్‌ని ఫ్యూచర్‌తో కంపేర్ చేసుకొని, లేకపోతే ప్రెజెంట్‌తో కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు డెఫినెట్‌గా డిసప్పాయింట్ అవుతారండి. సో, ఆ డిసప్పాయింట్‌మెంట్ మీలో ఉండకూడదు అంటే, మీరు పాస్ట్‌ని, ప్రెజెంట్‌ని, ఫ్యూచర్‌ని కంపేర్ చేయకూడదు. ప్రెజెంట్ ప్రెజెంటేనండి. ఈవెన్ ఈ వ్యక్తి మీకు పాస్ట్‌లో ఉన్నట్టుగా అనిపించకపోయినా సరే, స్టిల్ ఈ వ్యక్తి మీకు ఒక కొత్త వ్యక్తిలా అనిపిస్తున్నా మీ మనసుకి, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే, ఆ వ్యక్తికి కూడా వూండ్స్ అనేవి ఉంటాయి. ఆ పాస్ట్ వూండ్స్ అనేవి క్లియర్ అవ్వాలండి. అవి క్లియర్ అవ్వకుండా, కంప్లీట్‌గా హీల్ అవ్వకుండా అంటే మీరు వాళ్ళతోని ఆ చనువు తీసుకోవాలి అంటే అది జరిగే పనే కాదు. సో, మీరేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తితోని ఎప్పుడైతే హానెస్ట్‌గా ఉంటారో, ఈ వ్యక్తి పరంగా మీరు ఎప్పుడైతే ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తారో ఆర్ ఆ వ్యక్తి ఎలా ఉన్నారో వాళ్ళని అదే వేలో యాక్సెప్ట్ చేస్తారో, మీ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుందండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వ్యక్తిని మీరేంటంటే ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఈ వ్యక్తిని అంటే మీరెందుకో కానీ పాస్ట్‌లో చూసినట్టుగా చూడలేకపోతున్నారు. ఎక్కడో కానీ మీ ఇద్దరి మధ్యలోనే ఇంకా ఏదో మిస్ అవుతుంది అని మీకు అనిపించినట్టయితే ఈ రిలేషన్‌షిప్ అనేది మీకు కష్టమవుతుందండి.
ఈ వ్యక్తితో మీరు ఓపెన్‌గా మాట్లాడొచ్చు. మీ మనసుకు అనిపించినవి మీరు చెప్పొచ్చు. కానీ దానివల్ల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది చూసుకొని మీరు బిహేవ్ చేయాల్సుంటుంది. అలా అని చెప్పి ఈ వ్యక్తిని మీరు కంప్లీట్‌గా ఇగ్నోర్ చేసినా వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని బీట్రే చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. పాస్ట్ అనేది మళ్ళీ కూడా రిపీట్ అవ్వచ్చు. సో, నేనిక్కడ మీకు చెప్పేదేంటంటే, ఇలాంటి ఒక వ్యక్తి మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటే ఫస్ట్ మీ ప్రయారిటీస్ ఏంటో మీకు తెలియాలి. మీకు ఒకవేళ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటే ఆ వ్యక్తితో మీ రిక్వైర్మెంట్స్ కోసం మీరు డిస్కస్ చేయాలండి. దానికి వాళ్ళు ఓకే అనుకుంటేనే ఈ రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ చేయగలరు. బట్ ఏదైనా నేను చెప్పాను కదా! ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్నుంటాయి. సో, వీటిని మీరు యాక్సెప్ట్ చేసుకోగలిగితే, ఈ వ్యక్తికి మీరు అలవాటు పడగలిగితే, ఈ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుందండి టైమ్‌తో పాటు. వెంటనే అయితే బెటర్ అవ్వదు కానీ, ప్రయారిటీస్ అయితే ఆ వ్యక్తి తెలుసుకుంటారు, మీరు తెలుసుకుంటారు. అండ్ ఒకళ్ళతో ఒకళ్ళు స్లోగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికి ట్రై చేస్తారు. ఆ చేంజెస్ అన్నీ వస్తాయండి. బట్ నేను చెప్పాను కదా! మీరు ఈ వ్యక్తికి ఒక ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు పేషెన్స్ అవసరం మీకు. వాళ్ళేదో మిమ్మల్ని బీట్రే చేస్తారు, వాళ్ళేదో మళ్ళీ మిమ్మల్ని హర్ట్ చేస్తారనే మైండ్‌సెట్‌తో కాకుండా, అసలు వాళ్ళేం ఆశిస్తున్నారు? వాళ్ళు ఎంతవరకు మీతో ఉండాలనుకుంటున్నారు? వాళ్ళకసలు ఏమనిపిస్తుంది అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పాను కదా! ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్‌గా మీతో కనెక్ట్ అవ్వరండి. ప్రాక్టికల్‌గా మాత్రమే థింక్ చేస్తూ డెసిషన్స్ తీసుకుంటారు అండ్ మీతో ఉంటారు. సో, అది మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ ఏదైనా సరే ఇలా ఈ రిలేషన్‌షిప్ ముందుకు వెళ్తేనే డేస్ అనేవి బెటర్ అవుతాయని చెప్పొచ్చండి. అండ్ ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలా? వద్దా? అనేదే ముందు మీరు చేసుకోవాల్సిన పెద్ద చాయిస్ అని చెప్తాను. అంటే ఈ వ్యక్తి మీకసలు కావాలా? వద్దా? అనే ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఆ క్లారిటీ ఎలా తెచ్చుకుంటారంటే, అసలు వాళ్ళలో ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏంటి? వాళ్ళలో ఉన్న నెగెటివ్ థింగ్స్ ఏంటి? అవి మీరు బేర్ చేయగలరా? లేకపోతే వాళ్ళని మీరు హ్యాండిల్ చేయగలరా? అనే క్లారిటీ తెచ్చుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ ముందు మీరు చాయిసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉందంట. ఈ వ్యక్తి అంటే అసలు మీకు నిజంగా ఇష్టం ఉందా? లేదా? ఈ వ్యక్తి అసలు మీకు ప్రయారిటీయా? కాదా? అనేది మీరేంటంటే క్లారిటీ తెచ్చుకోవాలండి. తెచ్చుకున్న తర్వాత దానికోసం ఒక స్టాండ్ తీసుకోవాల్సుంటుంది. ఎందుకంటే వన్స్ మీరు ఈ వ్యక్తి విషయంలో ఒకటి డిసైడ్ అయిన తర్వాత సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా ఆర్ మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసే పరిస్థితులు ఉన్నా సరే మీ డెసిషన్ అనేది రైట్ అండి. రిగ్రెట్ అవ్వడానికి ఏం లేదు. ఎందుకంటే ఇది మీరు చేసుకున్న చాయిస్. మీ చాయిస్‌కి మీరే రిగ్రెట్ అయితే ఇంకా ఆ వ్యక్తి అలా ఉండడంలో తప్పేముంది? సో, నేను చెప్పేదేంటంటే, ఈ వ్యక్తి కావాలా? వద్దా? అనేది ముందు మీరు 50, 50 లాగా కాకుండా 100% కన్ఫర్మ్ చేసుకోండి. అలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, అప్పుడు మీరేంటంటే, ఈ వ్యక్తి పరంగా స్లోగా ముందుకు వెళ్ళొచ్చు. వాళ్ళతోనేంటంటే, కొంత ట్రావెల్ అవ్వచ్చు. ఆ తర్వాత మీరేంటంటే, వాళ్ళని మీకు వాళ్ళు అలవాటవుతారండి. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌కి మీరు అలవాటు పడతారని చెప్పొచ్చు. ఎందుకంటే, ఒక గ్యాపొచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఆ డిఫరెన్స్‌ని ఫీల్ అవ్వగలుగుతుంటారండి. అది తెలుస్తుంటది. ఎంత కాదు అనుకున్న వాళ్ళు ఎంత స్వీట్‌గా మాట్లాడుతున్నా ఎక్కడో తెలుస్తుంటది. మీరు ఆ వ్యక్తి పరంగా ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసినా సరే స్ట్రెస్ ఔట్ అవ్వకుండా, మీ జడ్జ్‌మెంట్‌ని మీరు ట్రస్ట్ చేయాలండి. మీ డెసిషన్‌కి మీరు స్టిక్ అయ్యి ఉండాలంతే. ఎమోషనల్ అయ్యి, మళ్ళీ ఆ వ్యక్తిని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని, వాళ్ళు చెప్పేది మళ్ళీ మీరు సరిగ్గా వినకుండా, మీరేంటంటే మీ ఓన్ వరల్డ్‌లో ఉంటూ, ఈ వ్యక్తి ఇలా ఉన్నారేంటి? మాకొద్దు. మేము గతంలో చూసిన వ్యక్తి అని అనుకోని వచ్చాము. లేకపోతే గతంలో ఉన్నట్టు ఉంటారనుకోని వచ్చాము అని, ఇలాంటి ఒక డ్రామా అనేది అక్కడ క్రియేట్ చెయ్యొద్దండి. ఆర్ మీ మైండ్‌లో మీరు ఇలాంటి డ్రామాను క్రియేట్ చేసుకోవద్దు. దానివల్ల మీకు స్ట్రెస్ పెరుగుతుందే కానీ, మీ సిట్యుయేషన్ బెటర్ అవ్వదు. ఈ రిలేషన్‌షిప్ మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. అలా అని చెప్పి ఇది కాంప్లికేటెడ్ కానీ, ట్రస్ట్ ఇష్యూస్ వల్ల మీరేంటంటే ఆ వ్యక్తితో ఉన్నా సరే, వాళ్ళేమో మిమ్మల్ని బీట్రే చేస్తారేమో, లేకపోతే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, లేకపోతే మళ్ళీ సిట్యుయేషన్స్ అనేవి రిపీట్ అవుతుంటాయేమో అని ఇలాంటి భయాలతో ఉంటారు. సో, ఆ భయం అనేది మీలో ఉండకూడదు అంటే ముందు మీకు మీరుగా ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సయితే ఉంటుందండి. ఆ తర్వాత మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ సిట్రిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, మీరు మళ్ళీ కావాలి అనుకుంటున్న వ్యక్తి మళ్ళీ ఒకవేళ మీ లైఫ్‌లోకి వస్తే మీరసలు సంతోషంగా ఉంటారా? సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? ఈ వ్యక్తితోని మీ రిలేషన్‌షిప్ అనేది ఏ రకంగా ఉంటుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తితో రీయూనియన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఈవెన్ ఆ వ్యక్తి కూడా మీతో మంచిగానే ఉంటారని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే మీకు ఫైనల్‌గా ఈ వ్యక్తి మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్‌లోకి వచ్చారు. లేకపోతే మీ రిలేషన్‌షిప్‌ని మీరేంటంటే బెటర్ చేసుకోవాలి. థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవాలి అని చెప్పి మీ వైపు నుంచి మీరు అన్ని ప్రయత్నాలు చేస్తుంటారండి. ఈవెన్ ఆ వ్యక్తి కూడా వాళ్ళ సైడ్ నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తుంటారండి. వాళ్ళు కూడా అంటే ఏదో ఈ వ్యక్తి చేస్తున్నారులే చెయ్యని మనం చూద్దాము అన్నట్టుగా బిహేవ్ చేయరు. వాళ్ళు కూడా ఏంటంటే మీతో చాలా జెంటిల్‌గా ఉండడానికే ట్రై చేస్తారు. అండ్ వాళ్ళు కూడా మీ విషయంలో కన్సిడరేట్‌గా ఉండడానికే చూస్తారు. అసలు మీరేంటి? మీ పరిస్థితి ఏంటి? ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత రీయూనియన్ జరిగిన తర్వాత అసలు మీరు ఎలా ఉన్నారు? అసలు మీరేం మాట్లాడతారు? మీ పరిస్థితి మాత్రం బాగా గమనిస్తారండి వాళ్ళైతే మాత్రం. అది నేను చెప్పగలను. సో, ఇలా ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ అనేది కొంత స్మూత్‌గానే సెయిల్ అవుతుంటదండి. అంటే ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంటది. ఈవెన్ థింగ్స్ కూడా చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంటాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు వెనక ముందు కొన్ని ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకోవాల్సుంటుందండి. పాస్ట్‌లో ఈ వ్యక్తిని చూసారు కదా! ఈ వ్యక్తి మీకు తెలుసు కదా! అని చెప్పి ఆలోచించకుండా మీరేంటంటే ముందుకు వెళ్ళిపోవడానికి లేదు. కాకపోతే అలాంటి సిట్యుయేషన్స్ అయితే ఇక్కడ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు కొన్ని ఆలోచించకుండా మళ్ళీ మీకు నచ్చినట్టుగా మీరు చేయడం అలాంటివి అవ్వచ్చు. బట్ ఏదైనా సరే ఈ రిలేషన్‌షిప్ అనేది అప్పుడు ఎలా ఉంటుందంటే ఒకళ్ళనొకళ్ళు హ్యాండిల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారండి. ఇది కంట్రోల్ చేయడం అని నేను చెప్పను కానీ, ఆ వ్యక్తి ఎలా ఆలోచిస్తారంటే, ఈ వ్యక్తిని మనం హ్యాండిల్ చేయగలమా? లేదా? సో, హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా అంతే ఈ వ్యక్తిని మనం హ్యాండిల్ చేయగలమా? లేదా? లేకపోతే మళ్ళీ పాస్ట్ అనేది రిపీట్ అవుతుందా ఏంటి అని ఒకళ్ళతో ఒకళ్ళైతే జాగ్రత్తగానే ఉంటారు. కాకపోతే కొన్ని డెసిషన్స్ తీసుకున్న దగ్గర ఏంటంటే తొందరపడుతుంటారు. సో, ఆ డెసిషన్స్ మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలండి. తీసుకోకపోతే ఏమవుతుందంటే మళ్ళీ పాస్ట్ అనేది రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే కొన్ని సందర్భాల్లోని ఈ వ్యక్తి పరంగా మీరు ఏది డిసైడ్ అవ్వలేని పరిస్థితి ఉంటుందండి. అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంటారంట. ఆ వ్యక్తికి మీరు చేసే పనులు ఎలా రీచ్ అవుతాయో అనే భయం ఆర్ మీరు మాట్లాడే మాటలు ఆ వ్యక్తికి ఎలా అర్థమవుతాయో అనే భయం మాత్రం మీలో ఉంటుంది. సో, దానివల్ల మీరేంటంటే అసలు ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అంటే మీ మనసుకి నచ్చినవి కానీ, మీరేదైనా చెప్పాలనుకుంది కానీ, ఓపెన్‌గా వాళ్ళతో చెప్పలేని పరిస్థితండి. ఎందుకంటే, మీకేమనిపిస్తదంటే, మేబీ అది వాళ్ళకి నచ్చదేమో, లేకపోతే ఇలా చేస్తే వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో అనే ఈ భయం మీలో మొదలవుతుంది. యాక్చువల్‌గా ఆ వ్యక్తి అవన్నీ అనుకోరు. కాకపోతే మీకది అనిపిస్తుంటది. సో, దీనివల్ల కొంత నెగటివిటీ అనేది క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే, వాళ్ళు మీకు ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇస్తుంటారు కానీ, మీరే ఎక్కడో కానీ అలా భయపడుతుంటారండి. అలా అని చెప్పి మీరు చేయాల్సిన పనులు మీరేం మానేయరు. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మీకు చేయాలనిపించినవి చేస్తుంటారు. ఈ వ్యక్తికి అది మంచిగానే అర్థమవుతది అని చెప్పి. కాకపోతే కొన్ని ఎప్పుడైతే మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా అవ్వవో, సో, మీరేంటంటే అక్కడి నుంచి ఈ రకంగా ఇన్‌సెక్యూరిటీస్ పెంచుకోవడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయండి. బట్ ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా! ఒకళ్ళనొకళ్ళు హ్యాండిల్ చేసుకోగలరా లేదా అని చెప్పి స్లోగా ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తారు. అండ్ మీ వైపు నుంచి మీరు అన్ని ప్రయత్నాలు చేస్తారు. కాకపోతే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిందేంటంటే, ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం మీరొక లక్‌లాగా ఫీల్ అయితే, మీ రిలేషన్‌షిప్ కూడా అదే వేలో ముందుకు వెళ్తుందండి. బట్ ఒకవేళ ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం అనేది మీరొక బ్యాడ్ లక్‌లా ఫీల్ అయితే, ఈ రిలేషన్‌షిప్ అనేది అదే వేలో ముందుకు వెళ్తుంది. అంటే మీరిక్కడ ఏదనుకుంటే అదే వేలో ఈ రిలేషన్‌షిప్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. ఎందుకంటే ఇదొక కార్మిక్ సిట్యుయేషన్‌లా నాకనిపిస్తుంది. సో, దానివల్ల ఏంటంటే మీరు ఏదైతే కోరుకుంటారో యూనివర్స్ మీకదే ఇస్తుందనమాట. ఒకవేళ ఈ వ్యక్తితోని మీరేంటంటే పర్వాలేదు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఫేస్ చేస్తాం అనే వేలో ముందుకు వెళ్తే, ఈ రిలేషన్‌షిప్‌లో ఎంత నెగటివిటీ ఉన్నా సరే అది పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. బట్ మీరు ఒకవేళ కానీ ఈ రిలేషన్‌షిప్‌లో పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నా సరే స్టిల్ మీకెక్కడో థింగ్స్ మీరనుకున్న వేలో వర్కౌట్ అవ్వట్లేదు అని అనిపిస్తే డెఫినిట్‌గా అదొక నెగెటివ్ వేలో కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు పాస్ట్‌లో చేసిన తప్పులు మళ్ళీ ప్రెజెంట్‌లో కానీ, ఫ్యూచర్‌లో కానీ చేయడానికి ఛాన్సెస్ లేవనమాట. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌కి మీరు ఒక సెకండ్ ఛాన్స్ తీసుకుంటే అదే లాస్ట్ ఛాన్స్. మళ్ళీ ఛాన్సెస్ అయితే ఈ రిలేషన్‌షిప్‌కి మీకు రావు అని చెప్పొచ్చండి.
యూనివర్స్ ఏంటంటే, ఈ వ్యక్తి విషయంలో మాత్రం మీకు ఒక ఛాన్సే ఇస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది మీరు తీసుకోవాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఒకవేళ మీరు మొదటి నుంచి ఆ వ్యక్తి వద్దు అని అనుకుంటే, ఇప్పుడు కూడా మీరు అలానే అనుకోవచ్చు. బట్ ఈ వ్యక్తి కావాలి అని మీలో కొంతమంది చాలా స్ట్రాంగ్‌గా అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. నా దగ్గరికి వస్తుంటారు కాబట్టి నాకు తెలుసు. సో, అలా మీరు కావాలి అనుకున్నప్పుడు మీరు ఒక డెసిషన్ తీసుకొని, ఆ వ్యక్తితో రీయూనియన్ అవ్వడానికి ఛాన్సెస్ చూడండి. వన్స్ రీయూనియన్ జరిగిన తర్వాత ఖచ్చితంగాను మీరేంటంటే ఇంకా ఆ స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ వ్యక్తికి మీరు ఎడిక్ట్ అవ్వడానికి అవకాశం లేదండి. లైక్ ఏంటంటే, కొంతమంది వ్యక్తితో ఎక్కువ ఎఫెక్షన్ పెంచుకుంటారు. ఈ వ్యక్తి మీకు ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. ఎక్కువ ఎఫెక్షన్ పెంచుకోవడం వల్ల బాగా డెస్పరేట్ అయిపోతుంటారండి. బట్ ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు అలా డెస్పరేట్ అవ్వడానికి లేదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఇద్దరూ కూడా ఇండివిడ్యువల్‌గా ఉండి, ఒకళ్ళ డెసిషన్స్‌కి ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకొని ఆర్ ఎవరి లైఫ్‌లో వాళ్ళేంటంటే థింగ్స్‌ని వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకొని, వ్యక్తితో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసినట్టయితేనే ఈ రిలేషన్‌షిప్ బావుంటుందండి. కోడిపెండెన్సీకి అసలు ఛాన్సే లేదు. ఈ వ్యక్తి మీద డిపెండ్ అవ్వాలి అని ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినట్టయితే అసలు అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు. అలా అని చెప్పి లవ్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవ్వడమే నేను కాదను. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే ఆ డిపెండెన్సీ ఉంటుంది. బట్ అది ఎక్కువైపోతేనే కష్టం అని చెప్తాను నేను. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీలోని అంటే ఆ నెగటివిటీ అనేది నాకు కనిపిస్తుంది. ఈ వ్యక్తి మీద మీరు ఎక్కువ డిపెండ్ అవ్వడానికి లేదు. ఈవెన్ ఆ వ్యక్తి మీ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నా సరే, మీరు ఒక బౌండరీ సెట్ చేయాల్సి ఉంటుందండి. ఆ వ్యక్తి ఒకవేళ మీకు ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నట్టు అనిపించినా సరే, ఆ ఎడిక్షన్‌ని మీరు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఆ ఎడిక్షన్ మీకు ఒక టైమ్ పీరియడ్ వరకు మంచిగానే అనిపించొచ్చు. కానీ తర్వాత నుంచి మీకు అది కంట్రోలింగ్‌లా అనిపిస్తుంటదనమాట. అందులో ఉన్న డిసడ్వాంటేజెస్ అనేవి మీకు స్లోగా తెలుస్తుంటాయి. సో, ఆ ఛాన్స్ అయితే మీరు తీసుకోవద్దు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఇక్కడ మీకు నేను ఇంకో విషయం కూడా చెప్పాలి. అదేంటంటే, ఈ వ్యక్తికి మీరు అన్ని విషయాలు చెప్పుకోవద్దండి. కొన్ని విషయాలు మాత్రమే మీరు చెప్పాలి. వాళ్ళకన్నీ చెప్పేసి వాళ్ళతోని అంటే మీరు పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉంటాము అనుకుంటే తర్వాత మీరే సఫర్ అవుతారు. ఈవెన్ ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ మళ్ళీ ఇంటర్ఫియర్ అవ్వడం ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇదొక థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అని నేను చెప్పను కానీ పాస్ట్‌లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉంటే ఆ థర్డ్ పర్సన్ మళ్ళీ ఫ్యూచర్‌లో కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ కొత్తగా కూడా ఎవరైనా ఇంటర్ఫియర్ అవ్వచ్చు. సో, మీరేంటంటే మీకు సంబంధించినంత వరకు ఎవరిని ఇంటర్ఫియర్ చేయొద్దు. ఈవెన్ ఆ వ్యక్తి ఇంటర్ఫియర్ చేస్తున్నట్టు అనిపిస్తున్నా సరే, దీని గురించి మీరు ముందే మాట్లాడి, ముందే మీరు అంటే సార్ట్ ఔట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఏదైనా సరే ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయకముందే మీరు అన్నీ మాట్లాడుకోవాలి. మీకు ఉన్న ఇన్‌సెక్యూరిటీస్ అన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకోవాలి. వాళ్ళు దానికి ఓకే అనుకుంటేనే మీరు ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాపీగా కంటిన్యూ చేయగలుగుతారని చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నేను చెప్పినవి మాత్రం గుర్తుపెట్టుకోండి. వ్యక్తికైతే ఎక్కువ ఛాన్స్ ఇవ్వద్దు. అలానే వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ ఛాన్స్ తీసుకోవద్దు. మీ ఇద్దరూ ఇండివిడ్యువల్‌గా, ఇండిపెండెంట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో గ్రో అయితేనే ఈ రిలేషన్‌షిప్ అనేది బావుంటుందండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నాకు తెలుసండి ఏ రిలేషన్‌షిప్‌లో అయినా ఏ వ్యక్తి అయినా సరే రికగ్నైజేషన్ కావాలి అనుకుంటారు. వాళ్ళేంటంటే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తుల నుంచి ఎక్కువేం ఆశించరు కానీ అటెన్షన్ ఆశిస్తారండి. మనం ఏదైనా ఇస్తున్నప్పుడు ఇన్ రిటర్న్ మనకు కావాలి అనుకోవడం తప్పు కాదు. అది 100% రైట్. ఎందుకంటే రిలేషన్‌షిప్‌లోని ఏది కూడా వన్ వే పర్పస్ కాదు. టూ వే పర్పస్. అది నేను చాలా మందికి చెప్పాను. అండ్ ఈవెన్ ఇక్కడ మీకు కూడా చెప్తున్నాను. మీరు అనుకుంటుంది కరెక్టే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు కోరుకున్న గుర్తింపు మీకు దొరకట్లేదు అని అనిపిస్తే దాని గురించి మీరు మాట్లాడండి. అంతేకాని ఫైట్ చేసి, ఆర్గ్యుమెంట్ పెట్టుకొని అంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోవద్దు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ కార్డ్ చూసిన తర్వాత ఈ వ్యక్తి మరీ మీరనుకున్న విధంగా అయితే ఉండరండి. అంటే మీరు ఈ వ్యక్తి నుంచి ఒక 100% ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇన్ రిటర్న్ మీకు ఒక 70% అలా వస్తుంది. బట్ మీరు ఆ 100% కావాలి అనుకుంటే కష్టం. ఈ 70% వాళ్ళిస్తున్నారు కదా అని చెప్పి మీ సైడ్ నుంచి మీరు అయినా సరే అటెన్షన్ ఇస్తూనే ఉండాలి. అండ్ మీరు దానికి స్టిక్ అయ్యి ఉండాలి. సో, అది మీ వల్ల అవుతుందంటేనే ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతుందండి. ప్లస్ ఇక్కడ ఇంకొకటేంటంటే మీరెవరైనా ఒక థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేస్తాం. లైక్ ఎవరైనా అవ్వచ్చండి థర్డ్ పర్సన్ అంటే. ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అనేం లేదు. సో, మీ వైపు నుంచి మాత్రం మీరెవరిని ఇందులో ఇంటర్ఫియర్ చేయకూడదండి. ఈవెన్ ఎవరైనా ఇంటర్ఫియర్ అవుతున్నా సరే ఈ వ్యక్తికి మీకు సంబంధించిన విషయాల్లో ఆ ఛాన్స్ మీరు ఎవరికీ ఇవ్వకూడదు. ఎవరైనా తీసుకుంటున్నా సరే వాళ్ళని కట్ చేయడానికి మీ వైపు నుంచి మీరు ట్రై చేయాలి. దానికోసం మీరు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. స్మూత్‌గానే వాళ్ళని డీల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేబీ ఈ వ్యక్తి ఇంట్రెస్ట్ అనుకోండి వాళ్ళు.
సో, అప్పుడేమవుతుందంటే అనవసరంగా వీళ్ళు మీతో ఫైట్ చేయడం ఇలాంటివి జరుగుతాయి. సో, ఇలాంటి వ్యక్తులనేంటంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మీకు, మీ వ్యక్తికి మధ్యలో డిఫరెన్సెస్ అయితే రావండి. ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా! ఈ వ్యక్తి పరంగా మీరు పెట్టిన 100% ఎఫర్ట్స్ అయితే వేస్ట్ అవ్వవులెండి. వర్తీ అని. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఒక ఛాన్స్ ఈ వ్యక్తితో తీసుకోవచ్చనే చెప్తుంది. కాకపోతే నేను చెప్పాను కదా! ఇది ఇండివిడ్యువల్ ఇంట్రెస్ట్ అండి. నేనేంటంటే కార్డ్స్ చెప్పినంత వరకే నేను గైడెన్స్ మీకు ఇవ్వగలను కానీ, మీ లైఫ్‌కి డెసిషన్స్ మాత్రం మీరే తీసుకోవాలి. సో, ఈ వ్యక్తి వర్తీ అని మీకు అనిపిస్తే మీరు ఒక రిలేషన్‌షిప్‌కి ఈ వ్యక్తి నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదు అన్నా అది మీ ఇష్టమే. సో, ఇక్కడ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. 100% వీళ్ళేదో ఇవ్వాలి అని మాత్రం ఈ రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేయొద్దు. అలానే మీరు కూడా 100% ఇవ్వాలనేం లేదు. మీకు వీలైనంత వరకు మీరు వీళ్ళతో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మీ వైపు నుంచే ఎప్పుడు చేయాలి అంటే అది చాలా అన్‌ఫెయిర్ నాకు తెలుసు. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎలా ముందుకు వెళ్ళినా పర్వాలేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరు మళ్ళీ కావాలి అనుకుంటున్న వ్యక్తి ఒకవేళ మీ లైఫ్‌లోకి వస్తే రీయూనియన్ కానీ మీ ఇద్దరికీ జరిగితే అసలు మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? మీరు హ్యాపీగా ఉంటారా? ఈ వ్యక్తి మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు? ఆర్ అసలు మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, సో, వన్స్ రీయూనియన్ జరిగిన తర్వాత ఈ వ్యక్తిని మీరు అంత ఈజీగా ట్రస్ట్ చేయలేరండి. ఈవెన్ ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ట్రస్ట్ చేయలేరు. మీ ఇద్దరి మధ్యలోని ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అండ్ స్టార్టింగ్‌లో కొంచెం ఛాలెంజింగ్‌గా కూడా ఉంటాయి సిట్యుయేషన్స్. ఎందుకంటే మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు అలవాటు పడడం, అంటే కొంత అడ్జస్ట్ అవ్వడం అనేది కష్టమవుతుంది. బట్ ఎక్కడో కానీ రిలేషన్‌షిప్ అయితే హోప్‌ఫుల్‌గానే ఉంటుంది. బ్రైట్‌గానే కనిపిస్తుంటది. ఎందుకంటే రీయూనియన్ అనేది ఇద్దరు కావాలనుకోని ఒకళ్ళ లైఫ్‌లోకి ఒకళ్ళు మళ్ళీ వచ్చారు కాబట్టి ఎక్కడో కానీ హోప్స్ మాత్రం ఉంటాయి. కాకపోతే వ్యక్తులు ఇద్దరు అడ్జస్ట్ అవ్వడానికి, లేకపోతే ఒకళ్ళ ఒపీనియన్‌కి ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవడానికి మాత్రం కొంత టైం పడుతుంది. అంటే ఎలా అనిపిస్తదంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో, రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుందో లేదో, అసలు ఒక ఛాన్స్ తీసుకోవడం అనేది వర్తా కాదా అని ఇలాంటి డౌట్స్ అనేవి ఉంటాయండి. ఛాలెంజెస్ అయితే కనిపిస్తున్నాయి. రీయూనియన్ అయిన వెంటనే ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. కొంతమంది ఏంటంటే రీయూనియన్ అయిన తర్వాత హ్యాపీగా ఉంటారు. బట్ మీ పరిస్థితి ఏంటంటే హ్యాపీ కాదు, డౌట్స్ ఉంటాయండి. హోప్ అయితే ఉంటది. రిలేషన్‌షిప్ ఎలా అయినా వర్కౌట్ చేసుకోవాలి. ఇంతవరకు వచ్చిన తర్వాత గివ్ అప్ చేయకూడదు ఆర్ బ్యాక్ ఔట్ అవ్వకూడదు. సో, దీన్ని ఎలా అయినా వర్కౌట్ చేసుకోవాలి అనే ఆ మైండ్ సెట్ ఉంటుంది కానీ, ఎక్కడో కానీ ఆ డౌట్స్ మాత్రం ఉంటాయన్నమాట ఇంకా. అసలు అవుతుందా లేదా ఏంటి అని. ప్లస్ ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే అంత ఈజీగా ట్రస్ట్ చేసుకోరు. వాళ్ళు చెప్పింది మీరు అంత ఈజీగా నమ్మరు. మీరు చెప్పింది వాళ్ళు అంత ఈజీగా నమ్మరు. ఇది కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటేంటంటే ఆ వ్యక్తి ఈవెన్ వాళ్ళు సైడ్ నుంచి వాళ్ళు చెప్పే మాటలు కూడా ఎలా అనిపిస్తాయంటే మీకు, వీళ్ళేనా ఇంత మారిపోయారా? వీళ్ళేంటి ఇంత పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు అని మీకు అనిపిస్తుంటది. బట్ రియాలిటీలోని అది అబద్ధం అయితే కాదండి. వాళ్ళ వైపు నుంచి వాళ్ళేంటంటే గుడ్ ఆర్ పాజిటివ్ వేలో చేంజ్ అయ్యారు అని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నాలని చెప్పొచ్చు. అదేంటంటే వాళ్ళు ఫేక్ ప్రామిసెస్ కూడా చేయరండి. వాళ్ళు అవుతదా లేదా అని ఆ టైంలో ఆలోచించరు. బట్ మీకు ఆ నమ్మకం కలిగించడం కోసం మాత్రం వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చెప్పాల్సినవన్నీ చెప్తారండి. అది లాస్ట్ మినిట్‌లో అవ్వకపోతే అది ఓకే. అది వాళ్ళ తప్పు కాదు. బట్ అది మీకెలా పోర్ట్రే అవుతుందంటే ఈ వ్యక్తి ఏం మారలేదు. వీళ్ళింకా ఇలానే ఉన్నారు. వీళ్ళలో ఏ చేంజెస్ రాలేదు అని మీకు అనిపిస్తుంటది. అంటే థింగ్స్ అనేవి కొంత అప్‌సెట్టింగ్‌గా ఉంటాయి. బట్ అది ఇంటెన్షనల్ కాదు. ఆ వ్యక్తి ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటంటే మీ దగ్గర ట్రస్ట్ గెయిన్ చేసుకోవాలి. కాకపోతే వాళ్ళేంటంటే మేబీ అలాగా చెప్పేసి చెయ్యకపోతే మళ్ళీ ట్రస్ట్ ఇష్యూస్ పెరుగుతాయి. మళ్ళీ మీ ఇద్దరు కొట్టుకుంటారు. అవన్నీ వాళ్ళకి మైండ్‌లో ఉండవండి. వాళ్ళేంటంటే ముందు మీ దగ్గర ట్రస్ట్ గెయిన్ చేయాలని మాత్రమే అవన్నీ చెప్తుంటారు. కాకపోతే మీకది అలా పోర్ట్రే అవ్వకపోవచ్చు. దీనివల్ల మళ్ళీ మీకేమనిపిస్తదంటే అసలు ఈ వ్యక్తితో ఫ్యూచర్ అనేది ఉందా? అసలు ఈ వ్యక్తి ఏమైనా మారారా? వీళ్ళు ఇంకా ఇలానే బిహేవ్ చేస్తున్నారేంటి? వీళ్ళని మనం అనవసరంగా ట్రస్ట్ చేస్తున్నామా అని మీకేంటంటే ఇలాంటి డౌట్స్ అనేవి క్రియేట్ అవుతాయండి.
సో, ఇలాంటివి మీరేంటంటే ఎండ్యూర్ చేసుకుంటూ ఉండాలి. ఆ వ్యక్తి ఒకవేళ చేయలేకపోతున్నట్టయితే అది వాళ్ళకవ్వట్లేదు అని మీరు తెలుసుకోవాలి. కానీ వీళ్ళు మళ్ళీ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మళ్ళీ అంటే కావాలనే మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటే ఈ రిలేషన్‌షిప్‌కి అసలు ఫ్యూచరే ఉండదని చెప్తాను నేనైతే. ఈవెన్ ఇక్కడ ఇంకొకటేంటంటే ఆ వ్యక్తి ఏదైనా మీకోసం చేస్తున్నప్పుడు మీకిలా కూడా అనిపించొచ్చండి. మీరు చేస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తి చేస్తున్నారు. మీరు చేయకపోతే ఆ వ్యక్తి ఎందుకు చేస్తారు అని ఇలాంటి ఆలోచనలు కూడా మీకు రావచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ వే ఆఫ్ థింకింగ్ ఇలా ఈ వ్యక్తి కోసం నెగెటివ్‌గా వస్తున్నప్పుడు మీరే మారాలండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ పాజిటివ్‌గా ఉండాలని మీరు ఒక ఛాన్స్ తీసుకుంటున్నప్పుడు ఈ వ్యక్తిని మీరు ఆ పాజిటివ్ వేలోనే చూడాలి. అట్‌లీస్ట్ సర్టెన్ ఎక్స్‌టెంట్ వరకైనా మీరు అలా చూస్తేనే ఈ రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ చేయగలుగుతారు. ఒకవేళ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఆ వ్యక్తి చేయలేకపోతున్నా, మీరు చేయగలుగుతున్నా సరే, ఆ వ్యక్తిని మీరు బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే సిట్యుయేషన్స్ అలా వచ్చాయి. యూనివర్స్ ఏంటంటే మళ్ళీ, మళ్ళీ మీకు పరీక్షలు పెడుతుంటది. మీరెంత స్టేబుల్‌గా ఉన్నారు, అసలు ఈ వ్యక్తి మీకు కావాలని మీరెంత డెడికేటెడ్‌గా ఉన్నారని. బట్ మీరు ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటే ఏమవుతుందంటే, మీ రిలేషన్‌షిప్ అనేది ఎక్కువ రోజులు సర్వైవ్ కూడా అవ్వదండి. కొంత సిట్యుయేషన్స్ అయితే ఎగ్జాస్టింగ్‌గా ఉంటాయి. ఆ వ్యక్తి కూడా ఏంటంటే మీరనుకున్నంత సింపుల్‌గా ఏమి ఉండరు. కాకపోతే ఆ వ్యక్తిని మీరు బ్లేమ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళు కూడా స్లోగా మీకు ఓపెన్ అప్ అవుతుంటారు. వాళ్ళు కూడా తొందరపడిపోరు. అలా అని చెప్పి వ్యక్తులు ఫేక్ కూడా చేసే టైప్ కాదు. జెన్యూన్‌గానే మీతో ఉండడానికి ట్రై చేస్తుంటారు. కాకపోతే ఈ ప్రాసెస్‌లోనేంటంటే కొంచెం ఇద్దరి మధ్యలోని ఇంకా డిఫరెన్సెస్ అనేవి ఉంటూనే ఉంటాయి. అదే ఇక్కడ ప్రాబ్లమ్. అలా అని చెప్పి ఆ వ్యక్తి ఏంటంటే ఇంటెన్షనల్‌గా మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోరు. ఇంకొకటేంటంటేనండి, ఆ వ్యక్తి ఏదైనా సరే వాళ్ళు చెప్పింది చేయలేకపోయినా, వాళ్ళు ఒకలాగుండి ఇంకొకలా బిహేవ్ చేస్తున్నారు అని మీకు అనిపించినా సరే, వాళ్ళ సైడ్ ఆఫ్ స్టోరీ కూడా మీరు వినాలండి. మీ వెర్షన్‌లోని మీరు చెప్పాలనుకుంది చెప్పేసి సైలెంట్ అయిపోతే కుదరదు. వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ మీరిస్తేనే ఈ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుంది. ఇక్కడేంటంటేనండి, ఒకవేళ మీరు హానెస్ట్‌గా ఉండి, మీరేంటంటే మీ మనసులో మాటలే మీరు ఎప్పుడూ ఓపెన్‌గా చెప్పే టైప్ అనుకోండి. అలా చెప్పొచ్చు. కాకపోతే ఆ వ్యక్తి మైండ్‌సెట్ ఎలా ఉంది ఆర్ వాళ్ళసలు ఎలాంటి మూడ్‌లో ఉన్నారో చూసుకొని మీరు మాట్లాడాల్సుంటుందండి. మీకనిపించింది మీరు చెప్పడంలో తప్పు లేదు కానీ, వాళ్ళ గురించి కూడా ఆలోచించి కొంత కన్సిడరేట్‌గా ఉండాల్సిన పరిస్థితయితే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఆ వ్యక్తి కూడా మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా మాట్లాడడానికి ట్రై చేస్తారండి. వాళ్ళు చెప్పింది కూడా మీరు వినాలి. అట్ ద సేమ్ టైమ్ అసలు వాళ్ళెందుకు అలా చెప్తున్నారు? అసలు వాళ్ళ మనసులో ఏముంది అనేది కూడా క్లియర్‌గా మీరు తెలుసుకుంటేనే మీ రిలేషన్‌షిప్ పరంగా మీరు ఏదైనా బెటర్ మూవ్స్ వేయగలుగుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అలా అని చెప్పి మీరు సాక్రిఫైసెస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆర్ మీరు మీకోసం స్టాండ్ తీసుకోకుండా సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం అసలుకే లేదు. హ్యాపీగా మీరు చెప్పాలనుకుంది చెప్పొచ్చు. కాకపోతే ఆ వ్యక్తికి మీరు చెప్పే మాటలు కానీ, మీరు చేసేవి కానీ కంఫర్ట్ ఇవ్వట్లేదంటే మాత్రం కొంచెం మీరు ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఇది సాక్రిఫైసెస్ గురించి కాదు కానీ అప్పుడు మోడిఫై చేసుకుంటూ కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సుంటుంది. సో, ఇలా కానీ రిలేషన్‌షిప్ కానీ కంటిన్యూ చేస్తే థింగ్స్ అయితే బెటర్ అవుతాయండి. మీకు నచ్చకపోయినవి మీరేంటంటే చెయ్యాలని కాదు కానీ మీకు నచ్చనప్పుడు ఆ వ్యక్తికి అది నచ్చుతుందన్నప్పుడు కొంత మోడిఫై చేసుకుంటే ఇద్దరూ సాటిస్ఫై అవుతారు. ఈ టైప్ ఆఫ్ కాంప్రమైజెస్ ఆర్ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటే ఈ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుందండి. అదైతే నేను చెప్పగలను. అండ్ చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ రిలేషన్‌షిప్ మీద హై హోప్స్, హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనైతే మాత్రం రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దండి. ఎందుకంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఈ వ్యక్తి రీచ్ అవ్వలేకపోవచ్చు. ఆర్ మీరనుకున్నంతలాగా ఈ వ్యక్తి మారిపోయి అంటే థింగ్స్ అలా ఉంటాయని కూడా మీరు అనుకోవడానికి లేదు. పాస్ట్‌లో ఈ వ్యక్తిని మీరు చూసిన విధంగా మాత్రం ప్రెజెంట్‌లో చూసి ఈ రిలేషన్‌షిప్ అయితే స్టార్ట్ చేయొద్దు. ఈ వ్యక్తి ఏంటంటే ఎంతో కొంత డిఫరెంట్‌గా ఉంటారు. అండ్ ఇంకొకటేంటంటే ఈ రిలేషన్‌షిప్ ఇదే వేలో కంటిన్యూ అవుతుంది ఆర్ ఈ వేలో కంటిన్యూ అయితేనే మీరు హ్యాపీగా ఉంటారు అనుకుంటే అసలు ఈ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళొద్దు. మీరేంటంటే అసలు రియాలిటీ ఏంటి? సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చూసుకొని ముందుకు వెళ్తే బెటర్ అండి. ప్రాక్టికల్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలు మీకు నచ్చనట్టుగా ఉంటాయి. కాకపోతే వాటికి మీరు అడ్జస్ట్ అవ్వగలరా లేదా అనేది చూడాలి. ఎందుకంటే మీకు నచ్చినట్టుగా 100% ఇది ఉండదు. అలా అని చెప్పి నచ్చనట్టుగా కూడా ఉండదు కానీ మీకు ఎక్కడో అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంటది. అసలు వర్తా కాదా అనే డౌట్ వస్తుంటది. సో,
ఇలాంటి సిట్యుయేషన్‌లోనే ఏంటంటే, మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయాల్సి ఉంటుందండి. ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి అనేదేంటంటే, మీ ఇంట్యూషన్ ఏం చెప్తే అదే ఇక్కడ. మీరు కొత్తగా డెసిషన్స్ తీసుకోవడానికి ఏం లేదు. మీరు సిట్యుయేషన్స్‌ని కూడా పైన చూస్తే కుదరదండి. చాలా డీప్‌గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అన్ని విధాలుగా థింక్ చేసి ప్రాక్టికల్‌గా ఇది వర్కౌట్ అవుతుంది. మీకు పాసిబుల్ అనిపిస్తేనే దీంట్లోకి వెళ్ళండి. లేదు అవ్వదు, ఇలానే ఉంటే అవుతుంది అని అనుకుంటే మీరు ఇంకా ఆలోచించుకోవడం మంచిది. సెకండ్ థాట్స్ అయితే మీకు అవసరం ఇక్కడ. సో, ఏదైనా సరే యూనివర్స్ మీకు ఒకటే చెప్తుందండి. ఈ రిలేషన్‌షిప్‌లోకి మళ్ళీ మీరు వెళ్ళినా సరే కొన్ని ఛాలెంజెస్ అయితే ఉంటాయి. ఈ ఛాలెంజెస్ అనేవి ఆ వ్యక్తి వల్ల కాదు. మీకు మీరు క్రియేట్ చేసుకున్న ఫ్యాంటసీస్ వల్ల అని చెప్పొచ్చు. అదే మీరు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా అంత ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా నార్మల్‌గా కానీ రిలేషన్‌షిప్‌లోకి వెళ్తే డెఫినిట్‌గా ఈ వ్యక్తి చేసేది కానీ, ఈ వ్యక్తి మాట్లాడేది కానీ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఈ వ్యక్తిని కూడా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. బట్ మీరు ఈ వ్యక్తి ఒకటి అనుకోని వెళ్తే ఆ వ్యక్తి మీకు ఇంకోలా కనిపించొచ్చు. అది మళ్ళీ ఇబ్బందికరంగా మారొచ్చు. సో, జాగ్రత్తగా ఉంటే మంచిదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు క్లియర్‌గా తెలియాలనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్‌కైతే రండి. బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.